ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెరుకూరు గ్రూప్ సమర్పించు చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. గుకారో గుణాతీతః రుకారో రూపవర్జితః గుకారో అంధకారశ్చ రుకారో తన్నివారణః. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జీవితాల్లో వెలుగు నింపేవారే గురువు. ఈ అక్షరాలోని లక్షణాలను సంపూర్ణంగా పుణికిపుచ్చుకున్న స్వరకర్త, సంగీత శిక్షకులు శ్రీ కోమండూరి రామాచారి గారు. రామాచారి గారు 1998 సంవత్సరంలో లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అనే పేరున ఒక సంస్థని స్థాపించారు. ఈ బాలగాంధర్వం ఇటీవలే 25 ఏళ్ళు కూడా పూర్తి చేసుకుంది. ఈ 25 ఏళ్లలో కొన్ని వందల వేల మంది పిల్లలకి వారు సంగీతాన్ని నేర్పించారు. బాలుగారి మాటల్లో చెప్పాలి అంటే సంగీతాన్ని నేర్చుకోవాలి అని చాలామందికి తపనే ఉంటుంది, కానీ సంగీతాన్ని నేర్పించాలనే తపన చాలా అరుదుగా ఉంటుంది. అటువంటి అరుదైన మంచి గురువుల్లో వారు ఒకరు. వారి శిష్య బృందాన్ని మనం గత 25 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాల్లో, ధారావాహికల్లో, పాటల పోటీల్లో, ఆఖరికి సినిమా రంగంలో ఇవాళ విజయవంతంగా ఉన్న చాలామంది గాయకులు వారి శిష్యులే. వారి శిష్య బృందం కేవలం రాష్ట్ర వ్యాప్తంగానో దేశవ్యాప్తంగానో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారు పిల్లలకి సంగీతంతో పాటు ఇంగితం కూడా నేర్పిస్తున్నారు. మదని సానిదామా నేర్చుకోవాలన్న తపన చాలామందికి ఉంటుంది, కానీ నేర్పించాలన్న తపన ఎంతమందికి ఉంటుంది? ఇట్లాంటి గురువు మీకు దొరకడం చాలా గొప్ప విషయం. నిజంగా రామాచారి గారు అంత సేవ చేస్తున్నారు, పిల్లలందరికీ బ్రహ్మాండంగా నేర్పుతున్నారు. ఇంతంత పిల్లల దగ్గర నుంచి అంతంత వాళ్ళు అయ్యి గొప్ప వాళ్ళు అయినారు. ఎంతో పిల్లలు ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎంతో మంది, ఇంకా కూడా ఎంతో మంది వృద్ధికి వచ్చేవాళ్ళు ఉన్నారు. నేను ఇవాళ పాడిన పిల్లలందరికీ కూడా ఆశీర్వాదం చేస్తున్నాను. శ్రీ రామాచారి గారు ఇవాళ మనకు చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. నమస్తే సార్. నమస్కారం అండి. రామాచారి గారు, మీది ఒక సుదీర్ఘమైన 25 ఏళ్ల సంగీత ప్రస్థానం. అయితే మనం ఆ సముద్రంలోకి వెళ్ళే ముందర ఒకసారి మీ రూట్స్ గురించి మాట్లాడుకుందాం, మీ ఫౌండేషన్ గురించి. సో మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి, అలాగే మీరు పుట్టిన ప్రదేశం గురించి చెప్పండి మాకు. నేను పుట్టిన ఊరు మెదక్ జిల్లా శివంపేట మండల్, అక్కడ పుట్టాను. ఆ ఊర్లో పుట్టాను నేను. ఓకే. ఇక శివంపేట, పెద్దగుట్ముకల అని అక్కడ మేము పెరిగాము. మా ఊరు పక్కనంతా నర్సాపూర్ అడవులు ఉంటాయి. ఇక్కడ మెదక్ జిల్లాలో నర్సాపూర్ అని ఒకటి ఉంది. మా నాన్నగారు కొమాండూరి కృష్ణమాచార్యులు గారు. ఆయన వేద పండితులు, గుడిలో అర్చకత్వం, అలాగే పౌరోహిత్యం చేసేవారు. అది కాకుండా కూర్చొని హార్మోనియం వాయిస్తూ శ్రీమద్ రామాయణము, మహాభారతము, భాగవతము ఈ 3 కావ్యాలు, తందనాన రామాయణము, భారతము, భాగవతం అని ఉండేది. అది మౌళిత్రయం అని సిద్దిపేట ఆ ప్రాంతం వాళ్ళు రాసిన, అది చాలా సరళమైన లాంగ్వేజ్ ఉంటుంది. దాన్ని ఆయన హరికథ గానంగా కూర్చొని హార్మోనియం వాయిస్తూ చెప్పేవారు. అది మా నాన్నగారు. అలాగే మా అమ్మగారు గృహిణి, యశోదమ్మ గారు. ఆవిడ చక్కగా పాటలు పాడతారు, మంగళహారతులు అవన్నీ కూడా పాడేవారు. అలా తర్వాత పల్లెటూరు మాది. పల్లెటూరులో జరిగే ఆ జానపద కళలు, ఒగ్గు కథలు, వీధి నాటకాలు, కోలాటాలు, భజనలు గుడిలో, ఇలా నేను ఆ పల్లె వాతావరణంలో, జానపద సంగీతంలో, ఇటు గుడిలో జరిగే అర్చకత్వాలు, హరికథలు ఇలాంటి వాటిల్లో, తర్వాత వనంలో, అడవిలో, ప్రకృతిలో నేను చిన్నప్పుడు పెరిగాను. వండర్ఫుల్. సో సంగీతం మీకు మీ కుటుంబంలో దాని ఏమంటారు ఒక రక్తంలో భాగంగానే వచ్చింది. శాస్త్రీయ సంగీతం అనేది లేదు మా దగ్గర. మా నాన్నగారు చాలా మంచి వాయిస్, మా నాన్నగారిది. మా నాన్నగారు వాయిస్లో నాకు ఒక 40% వచ్చింది. అంతే. ఇప్పుడు మా అబ్బాయికి కొంచెం అంత గంభీరమైన వాయిస్ వచ్చింది. మా ఫాదర్ లాగా సాకేత్. మీరు నాన్నగారి దగ్గర ఎన్నేళ్ళు లాగా అభ్యాసం చేశారు సంగీతం? నాన్నగారు నాకు సంగీతం నేర్పించలే. అసలు నేను 10వ క్లాస్ 10th క్లాస్ దాకా నాకు ఏ ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు సంగీతంలో. అంతే. నా సంగీతం వల్ల పల్లె పదాలు, జానపద గీతాలు, ఒగ్గు కథలు, కోలాటాలు, అక్కడ ఊర్లో జరిగే వీధి నాటకాలు, అవే నా ఇన్స్పిరేషన్. ఇవాళ మీరు దాదాపు ఒక 4000 మందికి పిల్లలు స్టూడెంట్స్ తయారు చేసిన ఇప్పటిదాకా? మొత్తం వరల్డ్ అంతా కలిసి ఇంకా ఎక్కువే ఉంటారు. నేను ఎప్పుడు కౌంట్ పెట్టుకోలేదండి. సరే, ఒక 5000 అనుకుందాం. ఈ 5000 మందికి గురువుగా ఉన్న మీకు తొలి గురువులు ఎవరు? ఎవరికైనా ఈ ప్రపంచంలో తొలి గురువులు తల్లిదండ్రులేండి. అద్భుతంగా. ఇంకా అందులో సందేహం లేదు. తొలి గురువులు, పర్మనెంట్ గురువులు వాళ్ళే. తల్లిదండ్రులు వాళ్ళు ఈ భూమి మీద ఉన్నంతకాలం
కొన్న ఊపిరి వరకు మన గురువులే వాళ్ళు. ఎప్పుడు మనని సవరిస్తుంటారు, చెప్తుంటారు. దాని తర్వాత తల్లిదండ్రులు మనకి గురువుల్ని చూపిస్తారు, తీసుకెళ్తారు. అలా నేను ముందు జనరల్ ఎడ్యుకేషన్ మా ఊర్లో మండల్ ప్రజా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత గోమారం హై స్కూల్, శివంపేట హై స్కూల్లో, మేడ్చల్ జూనియర్ కాలేజ్, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో నేను చదువుకున్నాను. ఓకే. దాని తర్వాత 10th క్లాస్ తర్వాత నేను ఫస్ట్ మేడ్చల్లో చదువుకుంటూ నేను హైదరాబాద్ వచ్చి మ్యూజిక్ నేర్చుకునేవాడిని. ముందు నేను మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్ అండి, సికింద్రాబాద్ భక్త రామదాస్ మ్యూజిక్ కాలేజ్. అక్కడ కిట్టప్ప గురువు గారు, మాస్టర్ గారు కిట్టప్ప గారు, వారి దగ్గర నేను నేర్చుకున్నాను. దాని తర్వాత మళ్ళీ నాకు బ్రేక్ వచ్చింది. రేడియోలో పాడేవాడిని, ఆకాశవాణిలో బాల వినోదం అనే కార్యక్రమంలో పాడుతున్నప్పుడు జానకిరాణి అక్కయ్య గారు నన్ను బాగా ప్రోత్సహించారు. వారు ఆ కార్యక్రమాల్లో నన్ను పాడించేవారు. పాల్గొమి మాస్టారు, చిత్రంజన్ మాస్టర్ గారు వారు స్వరపరిచిన పాటలన్నీ బాల వినోదం కోసం కొన్ని మ్యూజికల్ ఫీచర్స్, సంగీత రూపకాలు చేసేవారు, అందులో నన్ను పాడించేవారు. దాని తర్వాత శ్రీనివాసన్ గారు, గురువు గారు ఎన్ఎస్ శ్రీనివాసన్ గారు, వారికి పరిచయం చేయడం జరిగింది. వారు నా గొంతు విని నన్ను బాగా పాడుతున్నవరా అని ఆయన శిష్యురాలైన ఓరుగంటి లీలావతి గారితో నాకు సంగీతం చెప్పించారు. ఆవిడే నాకు వర్ణాలు, కృతుల దాకా ఆవిడ నేర్పించారు. తర్వాత నేను పాడడము బాల వినోదంలో పాడడం చూసి సాయిబాబా గారు, పివి సాయిబాబా గారు, ప్రముఖ లలిత సంగీత విద్వాంసులైన సంగీత దర్శకులు, ఆయన నన్ను పిలిచి నీ గొంతు బాగుంది, నా దగ్గరికి రా అని ఆయన లలిత సంగీతం నేర్పిస్తూ ఆయన ప్రోగ్రామ్స్లో నన్ను పాడిస్తూ ఇలా. ఓకే. సో ఒకరి దగ్గర శాస్త్రీయ సంగీతం, ఇంకొకరి దగ్గర లలిత సంగీతం. అలాగే రేడియోలో కూడా చాలా కార్యక్రమాల్లో నేను పాడుతుండేవాడిని. అప్పుడు అటు పాల్గొమి గారు కానీ, చిత్రంజన్ మాస్టర్ గారు కానీ, ఇంకా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ అక్కడ వచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా మాకు చాలా నేర్పించేవారు. తర్వాత ప్రతిరోజు రవీంద్ర భారతి త్యాగరాయ గాన సభకి వెళ్ళి కూర్చొని పెద్దవాళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారు, భాష కూడా నాకు సరిగ్గా రాకపోయేది. సో ఇవన్నీ కూడా నాకు ఒక తపన, చిన్న తపన ఏంటంటే నేను కూడా ఏదైనా నేర్చుకోవాలి అనే తపనతో నేను అలా నేర్చుకుంటూ వెళ్ళేవాడిని. కాకపోతే నాకు చిన్నప్పుడు మా నాన్నగారు పక్కన నేను వంత పాడేవాడిని, రామాయణం భారతం అవన్నీ చెప్తున్నప్పుడు నాకు తెలియని ఏజ్లోనే ఆ రామాయణం భారతం భాగవతం వాటి కథలు, వాటిలో ఉండే క్యారెక్టర్స్ అందులో కొంచెం అలా లోపలికి వెళ్ళిపోవడం మొదలెట్టాయి. దాని తర్వాత మన దూరదర్శన్లో రామాయణ్ అండ్ భారత్ అని వచ్చేది కదా, అది చూశాక అవి నాకు ఒక రకంగా మెయిన్ ఎడ్యుకేషన్ అనుకో. సార్, మీ సంగీత ప్రస్థానంలో ఒక మలుపు తిరిగిన సందర్భం ఏమిటి అంటే, మీరు పాడుతా తీగ కార్యక్రమంలో పాడడం, ఆ కార్యక్రమం ఫైనలిస్ట్గా రావడం, ఆ కార్యక్రమంలో మీకు అవకాశం ఎలా వచ్చింది, అది ఇప్పుడు ఎలా జరిగింది, కొంచెం ఆ వివరాలు మాత్రం చెప్తారా? అది ఒక పెద్ద మలుపండి జీవితంలో, పెద్ద అదృష్టం. భగవంతుడు ఇస్తాడు కదా కొన్ని అదృష్టాలు, అలాంటిది నాకు పాడుతా తీగ. నేను సంగీతం నేర్చుకుంటూ గురువుల దగ్గర అక్కడక్కడ కాంపిటీషన్స్కి వెళ్ళేవాడిని. ఆ కాంపిటీషన్స్లో నాకు ఒక చోట ఫస్ట్ ప్రైజ్ వచ్చేది, ఒక చోట సెకండ్ వచ్చేది, ఒక చోట రాకపోయేది. కానీ ప్రతి కాంపిటీషన్కి వెళ్ళేవాడిని, ఎందుకంటే నాలో బెరుకు పోతుంది. తర్వాత ఇంకా 10 మంది పాడేది వింటాము, ఆ కాంపిటీషన్ కోసం 4 పాటలు నేర్చుకుంటాము, అలా నన్ను నేను మెజర్ చేసుకుంటాను. ఇలా నేను చాలా కాంపిటీషన్స్కి వెళ్తూ ఉండేవాడిని. దాని తర్వాత ఆకాశవాణి, దూరదర్శన్లో చాలా పాటలు పాడిన తర్వాత నాకు ఇంకా అప్పుడు కాంపిటీషన్స్కి వెళ్ళడం మానేశాను. ఎందుకంటారు, పేరు వచ్చింది కదా, మళ్ళీ ఓడిపోతే అది కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అయితే పాడుతా తీయగ ఆ మహానుభావులు రామోజీరావు గారి సంకల్పం, అది ఎంతోమంది సింగర్స్ అదృష్టాన ఆయన మైండ్లోకి వచ్చింది అది. అలాగే ఇంకో మహానుభావులు బాలుగారు, పాటల దేవుడు, మాకు వారు కండక్ట్ చేస్తున్నారు. ఇంకా మాకు పిలుపు వచ్చిందండి, బేగంపేట ఆఫీస్కి పిలిచారండి. పిలిచి మమ్మల్ని ఇలా ఆడిషన్ చేశారు, వీడియో చేసి. ఎక్కడో హైదరాబాద్ వచ్చాక బాలుగారు షోస్ అవుతుంటే కూడా ఎక్కడో ఆడియన్స్లో ఉండి ఆయన దగ్గర దాకా కూడా వెళ్ళే అవకాశం ఉండదు. అలాంటి వన్ ఆఫ్ ది గాడ్స్ మాకు ఆయన నిర్వహిస్తున్నారు. ఓకే, ఆయన పక్కన నిలబడతాం, ఆయన నన్ను పేరు పెట్టి పిలుస్తారు, ఒకసారి ఆయన ఇలా చేయేస్తారు అనే ఒక థ్రిల్లింగ్తో వెళ్ళానండి. అందులో గొప్ప సంస్థ వెళ్ళి లక్కీగా సెలెక్ట్ అయ్యానండి. పాడుతా తీగలో చాలా భయం వేసింది ఫస్ట్. ఆయన పక్కన నిలబడంగానే కాళ్ళు, అంత మహానుభావుడు పక్కన నిలబడితేనే ముందు మనం అతిగా ప్రేమించే వాళ్ళ పక్కన నిలబడితే ఒక రకమైన భయం ఉంటుంది మనకి. కానీ ఒక్క ఎపిసోడ్లో 2 ఎపిసోడ్స్లోనే మా అందరి భయం తొలగించారు ఆయన. అప్పుడు మీతో పాటు ఇంకా పాపులర్ సింగర్స్ కూడా ఉన్నారు కదా? అందరూ ఉన్నారండి, చాలామంది. ఉషా గారు అప్పుడు, ఉషా, పార్థసారథి గారు, తర్వాత గోపికా పూర్ణిమ, మల్లికార్జున్, సేమ్ బ్యాచ్, నిత్య సంతోషిని,
శశికళ, కౌసల్య గారు అందరూ సేమ్ బ్యాచ్ మీరందరూ ఎక్సలెంట్ సింగర్స్ అండి. మాకు ఫైనల్స్కి వచ్చాను నేను, లక్కీగా ఒక్కొక్కటి దాటుతూ నేను ఫైనల్స్కి వచ్చాను. ఆ ఫైనల్స్లో నేను రన్నరప్, మా పార్తు విన్నరు. సో అట్లా మాకు చాలా పేరు వచ్చింది. ఉషా విన్నరు. సో మేము ఆ పాడుతా తీగ తర్వాత మాకు అంత పేరు రాలేదండి. అంటే ఇంకా ప్రతి తెలుగు వాళ్ళ గుండెల్లోకి మేము వెళ్ళిపోయాం. అంటే పాడుతా తీగ ఫస్ట్ ఎపిసోడ్కి పాడుతా తీగ లాస్ట్ ఎపిసోడ్లో మేము పాడాక మాలో అన్ని రకాల చాలా పరిణితి చెందాం. ఏ పాడుతా తీయగాకైతే మీరు కంటెస్టెంట్గా వెళ్ళారు, అదే పాడుతా తీయగాకి ఎన్నో సీజన్ల పాటు మీరు పిల్లల్ని పంపించడం, మీ పిల్లలు గెలవడం, దాదాపు నాకు తెలిసి ఒక 8-10 సీజన్లు గెలుచుంటారు మీ పిల్లలు. అది మీ దగ్గర నేర్చుకున్నాం. అదండి, గెలుస్తున్నారు. కారుణ్య కానీ, హేమచంద్ర కానీ, గీతామాధురి కానీ, కృష్ణ చైతన్య కానీ, దీపు కానీ, ఇలాగ చాలామంది మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు ఇలా సింగర్ని తయారు చేయాలి, ఒక లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అనేది పెట్టాలి అన్న ఒక ఆలోచన మీకు ఎప్పుడు, ఎందుకు, ఎలా వచ్చింది? తక్షశిల పబ్లిక్ స్కూల్ అండ్ ఆల్ సైన్స్ హై స్కూల్ అని చాలా పెద్ద స్కూల్ అండి. అక్కడ నేను వర్క్ చేస్తున్నానండి. నేను మ్యూజిక్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మ్యూజిక్ టీచర్గా వర్క్ చేస్తున్నప్పుడు మా స్కూల్లో ఒక మ్యూజిక్ గ్రూప్ని నేను తయారు చేయాల్సిన అవసరం వచ్చింది. ఏదైనా ఫంక్షన్స్ అయినా, కాంపిటీషన్స్కి అయినా, దేనికైనా పంపించడానికి. అప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే ప్రతి క్లాసులో ఒక 50 మంది పిల్లలు ఉంటే అందరినీ పాడించేవాడిని. ఏదో ఒకటి పాడరా, 1 2 3 ఏదో ఒకటి పాడు అంటే ప్రతి వాళ్ళు ఏదో ఒకటి పాడేవాళ్ళు. పిల్లలు పాడుతున్నప్పుడు అందులో నాకు అటు ఇటుగా 1% 1% ఆఫ్ పిల్లల్లో ఈ శృతి కనిపించేది గొంతులో. అంటే శృత్వంగా పాడేవాళ్ళు. అంటే అప్పుడు నాకు తెలిసింది అటు ఇటుగా 1% వాళ్ళకి శృతి ఉన్న గొంతు ఉంటుంది, వాళ్ళు గాయకులు అవుతారు. మిగతా 99% ఏమవ్వాలి అంటే వాళ్ళు మ్యూజిషియన్స్ అవుతారు. అయితే ఇందులో రకరకాల స్టేజ్లు ఉంటాయి. కొంతమందికి కొంచెం పార్షియల్గా పాడగలుగుతారు, తర్వాత ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్స్ అవుతారు. కానీ కొంతమంది అద్భుతంగా పాడగలిగే ఆ గొంతులో ఆ భగవంతుడిచ్చే భగవద్దత్తమైనటువంటి కళ ఇది. అలాంటి వాళ్ళని కనుక మనము తీసుకొని అన్ని శాస్త్రాల్లాగా, అన్ని సైన్సెస్ లాగే దీన్ని ఒక ప్రాపర్గా నేర్పిస్తే మంచి సింగర్స్ అవుతారని నేను కొంచెం గమనించాను. అప్పటికే నాకు 2-3 ఎక్స్పీరియన్సెస్. ఒకటి, నేను రియాలిటీ షోలో, అంత పెద్ద మెగా షోలో పార్టిసిపేట్ చేశాను. మీ రియాలిటీ షోలో ఎలా నేను ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి పాటలు మేము సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా పాడాలి, ఎలాంటి జడ్జిమెంట్ ఉంటుంది, ఇవన్నీ నాకు కొంచెం అనుభవం వచ్చింది. తర్వాత పాడతా తీగ తర్వాత ఎన్నో షోస్ చేసాం మేము, స్టేజ్ షోస్. ఆడియన్స్తో ఎలా మేము ఇంటరాక్టివ్గా పాడాలి, ఆడియన్స్ ఎలా పాడితే స్టేజ్ మీద జనరంజకంగా పాడొచ్చు. అలాగే స్టూడియోలో నేను రికార్డింగ్స్ చేసేవాడిని. నేను కోరస్ తీసుకునేవాడిని, మెయిన్స్ అని. ఒక స్టూడియోలో కోరస్ ఎలా పాడాలి, మెయిన్ సింగింగ్ ఎలా పాడాలి, ఇలా అనుభవం నాకు నేను పనిచేయడం వల్ల రావడం వల్ల అప్పుడు నేను ఎస్పీబీ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఒక టీచర్ని, నేను రియాలిటీ షో నుంచి వచ్చాను, చాలా స్టేజ్ షోలో పాడాను, ఇలా సినిమా రంగంలో కూడా పనిచేశాను. ఈ అనుభవం అంతా కలిసి మీ ఆశీస్సులతో నేను సింగర్స్ని తయారు చేయడానికి ఒక స్కూల్ పెడతాను, మీరు నన్ను ఆశీర్వదించండి అని అంటే, ఆయన మంచి పని చేస్తే ఎప్పుడు బాలు ఆశీర్వదిస్తాడు అని నా తల మీద చేయబెట్టి ఆశీర్వదించారు ఆయన. కానీ నేను ప్రూవ్ చేసుకోవాలి ఆయన దగ్గర అని అప్పుడే నేను రిజిస్టర్ చేయలేదు ఈ సంస్థని. 98లో డిఫరెంట్ కాంపిటీషన్స్ దగ్గరికి వెళ్ళేవాడిని. వెళ్ళి బాగా పాడే పిల్లల తల్లిదండ్రులకి, ఏమండి నేను స్కూల్ పెడుతున్నాను, మీ పిల్లల్ని పంపించండి అని అంటే, వాళ్ళు అడ్రస్ ఇచ్చేయాలి, బాబు మేము ఆల్రెడీ క్లాసికల్ నేర్పిస్తున్నాము అడ్రస్ అని. అట్లా ఉన్న వాళ్ళల్లో నాకు తెలిసిన వాళ్ళతో ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారు, వైస్ ఛాన్సలర్ తెలుగు యూనివర్సిటీ, వాళ్ళ ఇంట్లో ఫస్ట్ 1998 జనవరి 1 రోజు ఒక 10 మంది పిల్లలతో స్టార్ట్ చేసాం. దాని పేరు కూడా పెట్టలేదండి. ఇప్పుడు క్లాసికల్ మ్యూజిక్ సిలబస్ ఉంటుందండి. అవును, మనకి ఒక సిలబస్ పిహెచ్డి దాకా ఉంటుంది. సరళీశ్వరాల దగ్గర నుంచి మొదలెడితే మనం పిహెచ్డి దాకా, మనం డాక్టరేట్ దాకా చేయొచ్చు. లైట్ మ్యూజిక్లో సిలబస్ ఏమి ఉండదు. సో ఏం చేయాలని అప్పటి నుంచి నేను ఎప్పుడైతే నేను క్లాసెస్ చెప్పడం మొదలెట్టానో, ఎప్పుడైతే నేను టీచర్ అయ్యానో అండి, మీరు నమ్మండి, అప్పుడు నేను టీచర్ కంటే ఎక్కువ స్టూడెంట్ అయ్యాను. నాకు ఎంత వచ్చు ఎంత రాదనేది బేరీజ్ వేసుకున్నాను. అమ్మో, నేను నేర్చుకోవాలి, ముందు వాళ్ళకి నేర్పిస్తూ నేను నేర్చుకోవాలి అని నేను అప్పటి నుంచి ఇంకా సీరియస్ స్టూడెంట్ అయ్యానండి. నగుమోము గనలేని నా జాలి తెలిసి అని ఉంది. ఇదే పాట, ఇదే ఆధారం చేసుకొని చాలా పాటలు ఉంటాయి అటు ఇటుగా, అంటే ప్యూర్గా అందులో ఉంటుందని కదా, బట్ ఓవరాల్గా చూస్తే మీకు అవేరీ కనిపిస్తుంది. సో రావోయి చందమామ, అలాగే తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధము. అలాగే నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఇది కూడా పేరు సాస ని సస ని సస ని సస ని స ని గా ని సాస సాస గ గ గ గ మ ప మ గ రి స ని గా ని సాస ప ప ప ప ప మ మ మ మ మ గ గ మ ప మ గ మ మ. ఇలా ఉంటుందండి. ఏ పాటలో అయినా అండి ఏదో ఒక రాగం ఆధారం చేసుకుని ఉంటుంది, ఒక తాళగతిలో ఉంటుందండి. అందుకే ప్రతి వాళ్ళు కూడా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలి. నేర్చుకున్న వాళ్ళు అంటే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వాళ్ళు బాగా పాడరా అంటే దైవదత్తం అండి. ఒక్కొక్కళ్ళు కోయిలకు ఎవరు నేర్పించారు శాస్త్రీయ సంగీతం? దైవదత్తంగా కొంతమంది ఎలాంటి లోపాలు లేకుండా పాడేవాళ్ళు ఉంటారండి. కానీ శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే మీకు మనం ఏం పాడుతున్నాము అనేది మనకు తెలుస్తుంది. రేపు పొద్దున ఒక ప్లేబ్యాక్ సింగింగ్ చేస్తున్నా మీకు అక్కడ ఆ కంపోజర్ నేర్పించింది టకటక మీరు రాసుకొని అది ఏ రాగంలో ఉంది, దాని ఆ రాగ ఛాయ్ ఆ రాగంలో ఎలాంటి ఫీల్ ఉంది, దాని రాగ సంచారం ఎలా ఉంది, మనం దాన్ని ఎలివేట్ చేసి పాడగలుగుతాం. ఇంకోటి తొందరగా అర్థం చేసుకొని పాడగలరు. ఇలా రాగం తాళాలు చెప్పి నేను నోటేషన్ చెప్తూ నేర్పిస్తానండి. నా పేరు దుర్గా సింధూరా. నేను లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ శ్రీ రామాచారి సార్ దగ్గర ఇంచుమించు ఇప్పటికీ ఒక 21 years పైన అసోసియేషన్ అండి. నాకు 2003లో నేను సార్ దగ్గర జాయిన్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ సార్ దగ్గరికి. అంటే ఇప్పుడు మా పాపని తీసుకొస్తున్నాను నేను లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఓన్లీ బికాజ్ ఏంటంటే లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీకి కానీ సార్ దగ్గరికి కానీ తీసుకుని వస్తే పిల్లల్లో ఒక తెలియని ఒక డిసిప్లిన్ ఏర్పడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మంచి క్రమశిక్షణ, మంచితనము, అసలు సాంగ్స్ అనే కాకుండా స్టూడెంట్ ఎలా ఉండాలి, ఒక కిడ్ ఎలా ఉండాలి, ఒక మంచితనం అలవర్చుకుంటారు అని చెప్పి అనే ఉద్దేశంతో చాలా హ్యాపీగా తీసుకొస్తున్నాను మా పాపను కూడా ఇక్కడికి. అందరికీ నమస్కారం. నా పేరు సాహితి అడప్ప. నేను స్టార్మా సూపర్ సింగర్స్లో ఫైనలిస్ట్ అండి. నేను సార్ దగ్గర గత 10 సంవత్సరాలుగా నేర్చుకుంటున్నాను లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో. అండ్ సార్ నేర్పించే ప్రతి విషయం మాకు రికార్డింగ్లో అవనివ్వండి, స్టేజ్ షోస్లో అవనివ్వండి, రియాలిటీ షోస్లో అవనివ్వండి చాలా చాలా ఉపయోగపడుతుంది. బిహేవియర్తో సహా అన్నీ నేర్పిస్తారు ఇక్కడ. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు బీ సార్ స్టూడెంట్. అందరికీ నమస్కారం. నా పేరు టి రుద్రాక్ష్. నేను హైదరాబాద్ నుండి వస్తున్నాను. నన్ను మీరంతా పాడతా తీగలో చూస్తుంటారు. నేను రామాచారి గారి దగ్గర గత 10 ఏళ్ళుగా నేర్చుకుంటున్నాను. నాకు అంటే ఇప్పుడు బయటకు వచ్చి పాడడానికి కలిగిన ధైర్యం ఇవన్నీ నాకు ఇచ్చింది అలా సారే. చిన్నప్పటి నుండి సార్ దగ్గర ఎంతో నేర్చుకున్నాను. మనిషిగా చాలా ఎవాల్వ్ అయ్యాను అండ్ సింగర్గా కూడా చాలా నేర్చుకున్నాను. ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటుంది సార్. ఇప్పుడు మీరు ఇంతమందిని సినిమాలకి సింగర్స్గా తయారు చేశారు, కానీ మీరు స్వతహాగా ఎప్పుడు సినిమా పాటల్లో పాడాలని చెప్పి కానీ నేను ఒక పెద్ద సింగర్ అవ్వాలని కానీ ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? లేకపోతే ప్రయత్నం జరిగినా మీకు మంచి రెస్పాన్స్ రాలేదా? పాడుతా తీగ తర్వాత నిజంగా కూడా ఇక్కడ మేము చెన్నై వెళ్తే, నేను చెన్నై కనుక వెళ్ళి ఉంటే ఎక్కడో ఒక కంపోజర్ దగ్గర ఒక అసిస్టెంట్గా పనిచేస్తూ ఉండేవాడిని. 4 పాటలు పాడేవాడినేమో లేకపోతే కంపోజర్ అయ్యేవాడినేమో నాకు తెలియదండి. అది భగవంతుడికి తెలుసు. నాకు అప్పటికే పెళ్ళి అయిందండి. నాకు సంసార భారం నా మీద కంప్లీట్గా పడింది. ఇంకా మా తమ్ముడు చెల్లెలు అందరూ చదువుకుంటున్నారు. సో కొంచెం మా ఫాదరు సిక్ అయ్యారు. ఇలాంటివన్నీ కొంచెం నేను ఇక్కడ వదిలి నేను చెన్నైలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఇంకా రికార్డింగ్స్ అవ్వడం ప్రారంభం లేదు. నేను చెన్నైకి వెళ్ళి ఉంటే ఏదైనా జరిగేదేమో అండి. కాబట్టి అప్పటికి నేను చాలా బిజీ సింగర్ అయ్యాను. అంటే స్టేజ్ షోస్లో, తర్వాత ఇక్కడ ప్రైవేట్ రికార్డింగ్స్, డివోషనల్ రికార్డింగ్స్ అయ్యేవి. అక్కడ నేను సింగర్ అయ్యాను, కంపోజర్ కూడా అయ్యాను, చాలా చేశాను. యాక్టివిటీలో ఉన్నా నేను. సింగింగ్ యాక్టివిటీ అనేది నాకు ఎప్పుడు కట్ అవ్వలేదు. కాకపోతే ఆ టైంలో నేను వెళ్ళలేకపోయాను. ఇక్కడున్నంత వరకు నన్ను ఫస్ట్ పాడించింది మాధవపెద్ది సురేష్ గారు. సినిమాలోనా? మన జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన బాలరామాయణంలో ఫస్ట్ ప్లేబ్యాక్ సింగింగ్ చేశాను నేను. ఏ పాట? ఆయనకి రావణాసురుడి పాత్రకు పాడాను. తర్వాత నన్ను కోటి గారు శ్వేతనాగు అనే సినిమాలో పాడించారు. అందాలకే అలా లలా అందానివే లనా నానా ఒకటే డ్యూయట్ ఒకటే ఉంటుంది అందులో. ఇంకా వేరే పాటలు కూడా ఉంటాయి, కానీ ఇది అబ్బాస్ గారు హీరోకి అది నేను పాడానండి. సో అది కోటి గారు పాడించారు. తర్వాత సంబరం అనే సినిమాలో ఆర్పి గారు ఒకటి పాడించారు. ఇంకా కొన్ని పాటలు నేను పాడానండి సినిమాల్లో, కానీ అవి బయటకు రాలేదు. సో తర్వాత ఇంకా సినిమాలకి నేను కండక్టింగ్ చేసేవాడిని, అసిస్టెంట్గా చేసేవాడిని, కొన్ని ఆలాప్స్ పాడేవాడిని సినిమాలకి, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో, కోరస్లో పాడేవాడిని.
ఇలా నేను సినిమా రంగంలో చాలా ఏళ్ళు పనిచేశానండి ఇక్కడ జరిగే రికార్డింగ్స్ అన్నిటికీ. కానీ నేను ప్రధాన గాయకుడిగా సంగీత దర్శకుడిగా నేను అవ్వలేదు. దాని తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే నేను ఈ మ్యూజిక్ స్కూల్ పెట్టాను అండి, ఇంకా కంప్లీట్ నా ఫోకస్ అంతా దీని మీదకి వచ్చేసింది. మీకు ఎలా అనిపిస్తుంది మీ దగ్గర నేర్చుకున్న పిల్లలు? అంటే మీరు ఒక ఫుల్ టైం సింగర్ అవ్వలేకపోయినప్పటికీ కూడా మీరు తయారు చేస్తున్నారు. సో మీ పిల్లలు ఇప్పుడు ఒక సినిమాలో ఒక సూపర్ హిట్స్ పాట పాడినప్పుడు అయితే ఒక అవార్డు తీసుకున్నప్పుడు మీకు బాగా ఇష్టమైన సంగీత దర్శకుడి దగ్గర లేకపోతే ఇష్టమైన సింగర్తో పాట పాడుతున్నప్పుడు మీకు అనుభూతి ఎలా అనిపిస్తుంది? డెఫినెట్లీ అండి. ఒక తోటమాలి విత్తనాలు వేసి మొక్కను పెంచి జాగ్రత్త పరిచి అది పెద్దయి ఆ పువ్వులు పళ్ళు ప్రపంచానికంతా వెళ్ళిపోతున్నాయి, దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి అంటే ఎలా ఉంటుంది ఆ చెట్టు, ఆ తోటమాలికి ఎలా ఉంటుంది? గర్వంగా ఉంటుంది, చాలా గర్వంగా ఉంటుందండి. నేను ప్లేబ్యాక్ సింగర్స్ అవ్వలేదని నేను అనుకోవట్లేదండి. నా శిష్యులందరూ ప్లేబ్యాక్ సింగర్స్ అయ్యారు, మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యారు, మ్యూజిక్ టీచర్స్ అయ్యారు. అదంతా నేనే అని భావిస్తాను. నా పిల్లలు కదా, నా స్టూడెంట్స్. అలాగే నేను ఒక్కడనే రీజన్ కాదండి వాళ్ళంత పైకి రావడానికి. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ క్లాసికల్ మ్యూజిక్ టీచర్స్ వాళ్ళు బేసిక్స్ నేర్పించిన వాళ్ళు, ఆ రాగాలు తాళాలు, ఆ క్లాసికల్ మ్యూజిక్ టీచర్స్. తర్వాత తల్లిదండ్రులు అండి, వాళ్ళ తల్లిదండ్రుల కష్టం ఇది. ఎంత టైం మేనేజ్మెంట్ చేయిస్తారు పిల్లలకంటే, ఎక్కడంటే అక్కడ ఇటు క్లాసికల్ మ్యూజిక్ తీసుకెళ్తారు, ఇటు నా దగ్గర తీసుకొస్తారు, అటు చదువు, అటు ట్యూషన్స్. ఈ తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు పిల్లలు అంత పెద్ద సెలబ్రిటీస్ అయ్యారంటే అఫ్కోర్స్ పిల్లల కృషి. వాళ్ళు చాలా ఎక్స్ట్రా వర్క్ చేస్తారు, అటు చదువుకోవాలి, అటు హోంవర్క్ ఉంటుంది వాళ్ళకి, ఇటు క్లాసికల్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేయాలి, ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన లైట్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేయాలి, పాటలు నేర్చుకోవాలి. ఇదంతా పిల్లల కృషి చాలా ఉందండి. వీళ్ళు ఇంత పైకి వచ్చారంటే మనం ఫస్ట్ క్రెడిట్ ఇవ్వాల్సింది ఈ సెలబ్రిటీస్ తల్లిదండ్రులకండి. అలాగే రెండో ప్లేస్లో మేము వస్తామండి, అటు క్లాసికల్ గురువులు కావచ్చు, నేను ఎల్ఎంఏ కావచ్చు, మాకు రెండో ప్లేస్ ఇవ్వాలి మీరు. సో అటు తల్లిదండ్రులు గురువులు కలిసి ఆ పిల్లల్ని ఆ స్థాయికి తీసుకొస్తారు. ఎలా సాధ్యపడుతుంది సార్? 26 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రతి ఆదివారం ఇలా చెప్పడం, అందులోనూ పైగా మీరు ఉచితంగా చెప్తున్నారు. మీరేమో డబ్బులు తీసుకొని చెప్పట్లా, అసలు ఉచితంగా చెప్పాలన్న ఒక ఆలోచన ఎందుకు వచ్చింది? అండ్ దానివల్ల మీకు ఇప్పుడు ఎంత కాదన్నా దానికి ఒక ఖర్చు ఉంటుంది. దానికి అది కాక మీరు చాలామంది పిల్లలకి మీరు ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు, వసతి ప్రొవైడ్ చేస్తుంటారు. అంటే ఉచితంగా చెప్పడమే కాకుండా ఇవి కూడా చేస్తున్నారు. మరి మీకు అది ఎక్కువ బర్డెన్ అవ్వట్లేదా? అసలు ఇది చేయాలని స్టార్ట్ ఎలా వచ్చింది మీకు? నేను చెప్పాను కదా, నేను ఆల్ సైన్స్ హై స్కూల్లో పనిచేసేవాడిని. మా మిసెస్ లెక్చరర్గా పనిచేసేది. నాకు ఒక బ్యాండ్ ఉండేది, ఆర్కెస్ట్రా, ద మ్యూజిక్ గ్రూప్ అని. అలాగే రికార్డింగ్స్కి వెళ్ళి నేను సంపాదించేవాడిని. నేను ఇటు నాకు శాలరీ వచ్చేది, రికార్డింగ్స్ షోస్లో నేను డబ్బులు తీసుకునేవాడిని. అయితే మా గురువులు అందరూ కూడా నాకు ఉచితంగా నేర్పించారు. నా గురువులు నా దగ్గర డబ్బులు తీసుకోలే, ఉచితంగా నేర్పించారు. అలాగే భగవంతుడు నాకు మంచి జన్మనిచ్చాడు, మంచి తల్లిదండ్రులని ఇచ్చాడు, మంచి గురువులని ఇచ్చాడు, మంచి సొసైటీ ఇచ్చాడు. సొసైటీలో కూడా ఎంతోమంది నాకు ఎంతో హెల్ప్ చేశారు. ఓకే, నెగిటివ్ సైడ్ నేను మాట్లాడను, ఉంటాయి ప్రతి వాళ్ళకి, కొంత కష్టపెట్టే వాళ్ళు కూడా ఉంటారు ప్రతి జీవితంలో. ఆ కష్టపట్టే వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే వాళ్ళ కష్టపెట్టినప్పుడు ఇంకా నేను గట్టిపడ్డాను. సో దే ఆల్సో టాట్ మీ. ఉంటాయి ప్రతి వాళ్ళకు ఉంటాయి, కానీ ఎక్కువ శాతం నాకు నన్ను ఆశీర్వదించిన వాళ్ళే ఉన్నారు, నన్ను ప్రేమించిన వాళ్ళే ఉన్నారు, నాకు హెల్ప్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఈ సొసైటీ ఎంతో ఇచ్చింది, ఈ ఛానల్స్ ఎంతో ఇచ్చాయి, ఇండస్ట్రీ ఎంతో ఇచ్చింది. సో హౌ టు థ్యాంక్, మనకు థ్యాంక్స్ గివింగ్ అని చేస్తారు. హౌ టు థ్యాంక్ గాడ్, హౌ టు థ్యాంక్ పేరెంట్స్, గురూస్, సొసైటీ అనేది నాకు ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు ఈ అవసరం కూడా వచ్చింది కదా, సరే నేను పండిద్దాం పంట. నేను బాలుగారి దగ్గరికి వెళ్ళి ఇదే క్వశ్చన్ అడిగాను, సార్ ఇక్కడ సింగర్స్ చిన్నపిల్లల్ని నేను తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మనకి లేకపోతే ఏం చేస్తాం, ఇంకోళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుంటాం, లేకపోతే మనం తయారు చేసుకుంటాం, మనం పండించుకుంటాం. సో పండించుకుంటే ఎలా ఉంటుందని అడిగాను నేను. అంటే పండించు బాబు, నేను ఉన్నాను కదా, నేను ఎప్పుడు నీకు తోడు ఉంటానని. ఆయన నిజంగా కూడా అంతా మెంటర్గా మాకు గైడింగ్ ఫోర్స్గా ఉండి నాకు ఎప్పటికీ ఆయన నీడలోనే మేము పెరిగాం. ఇలా పండిద్దాం అనుకున్నప్పుడు ఏమైందంటే నేను ఒక పర్పస్ కోసం పెడుతున్నాను. అంటే నేను సింగర్స్ని తయారు చేయాలి, మన తెలుగు రాష్ట్రాల్లో గాయకుల్ని తయారు చేయాలి. అది నా టాస్క్, ఒక కసి, నేను చేయాలి. ఎప్పుడైతే ఇప్పుడు నేను కమర్షియల్గా నాన్ కమర్షియల్గా ఉన్నాను అనుకోండి, నాకే ప్రాబ్లం ఉండదండి, ప్రాబ్లం ఉండదు. నేను చాలా జాగ్రత్తగా నేను సెలెక్ట్ చేసుకోగలను. ఆ వజ్రాలను తవ్వి తీసుకొని అసలైన వజ్రాలని నేను సానబట్టి కోహినూరు వజ్రాలుగా చేయగలను. ఎప్పుడైతే ఇది సామాన్యంగా జరిగేదండి, ఎప్పుడైతే వెన్ ఐ పే యూ ఐ డిమాండ్.
సో ఇక్కడ అది ఉండదండి, నాకు ప్రాబ్లం ఉండదు. నాకేంటంటే నేను చాలా జాగ్రత్తగా నా కంట్రోల్లో ఉంటుంది ఎవ్రీథింగ్. నేను చక్కగా వాళ్ళని తయారు చేస్తాను, అందులో గ్రేడ్స్ ఇస్తాను, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, ప్రొఫెషనల్, ఎలైట్ గ్రేడ్, ఎలైట్ 1, ఎలైట్ 2 అని ఇస్తాను. ఈ ఎలైట్ 2 వచ్చిన వాళ్ళు ప్రొఫెషనల్ సింగర్స్ అవుతారనమాట. అంత పర్ఫెక్ట్గా ఇలా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఒకటి, నా గురువులు నా దగ్గర డబ్బులు తీసుకోలేదు, సొసైటీ ఎంతో హెల్ప్ చేసింది. ఇంకా ఇప్పుడు ఇక్కడున్న క్లాసికల్ గురువులు ఇప్పుడు కూడా అండి, నేను చాలామంది క్లాసికల్ గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తాను, సార్ నాకు ఈ ముల్తానీ రాగం లేకపోతే ఈ రాగం అంటే కొంచెం నాకు అండర్స్టాండింగ్ లేదండి, కొంచెం నాకు వివరిస్తారా అంటే వాళ్ళు ఎంతో దయతో నాకు చెప్తారు. నేను ఏదైనా కంపోజ్ చేసేటప్పుడు నేను అడుగుతానండి, నాకు వీళ్ళందరూ నాకు ఫ్రెండ్సే, అలాగే నా తరం గురువులు నా ఫ్రెండ్స్, మాకంటే ముందు వాళ్ళు మా గురుతుల్యులు, వాళ్ళ ఎవరి దగ్గరికి నేను వెళ్ళి ఆశ్రయించినా నాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇలా ఉంటుంది ఈ రాగం, ఇలా చేసుకో బాబు, ఇలా చేయొద్దు, ఇలా. నేను అలా నేర్చుకుంటూనే ఉంటాను. కాబట్టి హౌ టు థ్యాంక్, ఒక సండే నాడు చాలామంది అన్నదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు. నేను అనుకున్నాను నేను గురువుల దగ్గర నేర్చుకుంటూ ఈ విద్యని నేను తరాల వాళ్ళకి నేను అందించాలి. దిస్ ఈజ్ మై థ్యాంక్స్ గివింగ్ టు ద గాడ్, పేరెంట్స్, గురూస్, సొసైటీ. అంటే మీరు ఈ ప్రస్థానంలో కొనసాగిస్తూ ఉండగా మీ పిల్లలు కూడా మెల్లమెల్లగా సింగర్స్ అవ్వడం ప్రారంభమయ్యారు. వాళ్ళు కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, సాకేత్ కానీ సోనీ కానీ మీ పిల్లలిద్దరు కూడా. సో వాళ్ళని చూస్తే మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అండ్ అలాగే మీ కుటుంబంలో మీరు కాకుండా, మీ పిల్లలు కాకుండా ఇంకా కళాకారులు ఇంకెవరైనా ఉన్నారా? మా తమ్ముడు లక్ష్మణాచారి బాగా పాడతాడు, పాటలు రాస్తాడు, మంచి ఇప్పుడు టీచర్గా పనిచేస్తున్నాడు. అక్కడ పిల్లలకి తనే రాసి మంచి స్ఫూర్తిదాయకమైన పాటలు రాసి పాడిస్తుంటాడు. తర్వాత క్లాసికల్ మ్యూజిక్ నేర్పిస్తాడు, బేసిక్స్. సో మా పిల్లలు సాకేత్ కుమాండూరి, సోనీ కుమాండూరి, వాళ్ళిద్దరు ప్లేబ్యాక్ సింగర్స్గా వాళ్ళు కృషి చేస్తున్నారు. స్ట్రగ్లింగ్, దే ఆర్ లెర్నింగ్ అండ్ ట్రయింగ్ టు బీ గుడ్ సింగర్స్. సో సాకేత్ మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేస్తాడు, తర్వాత ఆడియో ఇంజనీర్, తను ప్రోగ్రామర్ కూడా. సో ఇలా సంగీతంలో అలా వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళని కూడా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఆశీర్వదిస్తున్నారు, అన్ని ఛానల్స్లో కూడా పాడుతున్నారు. కీరవాణి గారి టీంలో ఎక్కువ ఉన్నట్టున్నారు కదా? కీరవాణి గారి గురించి నేను స్పెషల్గా చెప్పాలి. ఫస్ట్ ఎల్ఎంఏ పెట్టాక నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళల్లో రాఘవేంద్రరావు గారు ఇంకొకరు, అలాగే గవర్నమెంట్లో ఉండే కల్చరల్ డిపార్ట్మెంట్. సో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వచ్చాక డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. రాఘవేంద్రరావు గారి దగ్గర నేను కొన్ని మ్యూజిక్ డైరెక్షన్స్ చేసేవాడిని, కొన్ని నాన్ మూవీ సాంగ్స్. అట్లా ఒకసారి రాఘవేంద్రరావు గారు మమ్మల్ని ఒక కోరస్ పాడించడానికి పిలిచారు ప్రసాద్ స్టూడియోకి. అప్పుడు దానికి మ్యూజిక్ కీరవాణి గారు. కీరవాణి గారి దగ్గర నేను నా స్టూడెంట్స్ అందరిని తీసుకుని వెళ్ళి పాడించాను. దాని తర్వాత ఇంకా గంగోత్రి, అలాగే శ్రీరామదాసు, తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంకా కీరవాణి గారు ఈ పిల్లలందరినీ ఆదరించి వాళ్ళల్లో మళ్ళీ ఇండివిజువల్గా చెక్ చేసి వాయిసెస్ని వాళ్ళని ఇంకా రెగ్యులర్గా కోరస్లు పాడించడము, ఆ కోరస్సుల్లోంచే డిజర్వింగ్ వాళ్ళని మెయిన్ పాడించడం. అప్పటి నుంచి మాకు ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆయన ఎంతోమంది పిల్లల్ని, ఎంతోమంది ఇప్పటికి కూడా ఆయన ప్రతి సినిమాలో ఎప్పుడు రైట్ ఫ్రమ్ గంగోత్రి అండి ఇప్పటి వరకు ఆయన పాడించే సింగర్స్లో ఎక్కువ శాతం మంది పిల్లలు నా స్టూడెంట్స్ ఉండడం నా అదృష్టం. ఆయనది ఎలా ఉంటుందంటే సార్, ఎవరు డిజర్వింగ్గా ఉంటే వాళ్ళకి వర్క్ ఇస్తారు, అంతే. ఆయనకి రెండే కావాలి, బాగా పాడడం, మంచి బిహేవియర్. తర్వాత ఇటు మణి గారు, కోటి గారు, తమ్మన్ గారు, ఆర్పి గారు, అనూప్ రూబెన్స్, మిక్కీ గారు, ఇలా ఒక్కళ్ళేంటండి ప్రతి మ్యూజిక్ డైరెక్టరు మా పిల్లలకి పాడిస్తున్నారు, ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చే కొత్త వివేక్ సాగర్ దగ్గర దాకా అందరూ పాడిస్తున్నారండి. రాఘవేంద్ర గారితో కలిసి మీరు వందనం అని చెప్పి ఒక గీతం చేశారు. అవునండి. సో ఆ గీతం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఆ సందర్భం ఏమిటి? మన హైదరాబాద్లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ జరిగాయండి. ఓకే. దాని అప్పుడు చంద్రబాబు గారు సీఎం గారు, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గారు. అందులో క్లోజింగ్ సెరమనీకి ఒక కల్చరల్ ప్రోగ్రామ్ చేశామండి. అందులో హైదరాబాద్ వాళ్ళకి ఒక స్లాట్ ఇచ్చారు. ఓకే. అది రాఘవేంద్రరావు గారు ఇన్ఛార్జ్. అప్పుడు ఈ పాటని ఒక 100 మంది పిల్లలతో సంస్కృతంతో మొదలెట్టి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషల్లోకి మేము, ఎందుకంటే అక్కడ ఆ రోజు మొత్తం స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అంతా ఉన్నారు, మొత్తం ఇండియా అంతా వచ్చారనమాట. హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్,
తర్వాత అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లో నిష్ణాతులు అందులో ఉన్నారు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు, సీఎం గారు, ఇంకా మిగతా పెద్దలు మంత్రులు అక్కడ మధ్యలో స్టేజ్ వేశారండి. అందులో మేము నిలబడి 100 మంది పిల్లలు పాడించాను. అప్పుడు అమితాబ్ బచ్చన్ గారు యాంకరింగ్ అండి. సో అప్పుడు దాంతో అది చాలా మంచి పేరు వచ్చింది. అది నేను కంపోజ్ చేశాను. అది ఓలేటి పార్వతీశం గారు తెలుగు వెర్షన్ రాస్తే, నేను నరేష్ మిసెస్ జుక్తా అని మేము హిందీ వెర్షన్ రాసుకున్నాం. మేమే కూర్చొని రాసుకొని అది దాన్ని కంపోజ్ చేసి 100 మంది పిల్లలతో పాడించాను. అప్పుడు ఆ చిన్న పిల్లలంతా ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్స్ అండి. మీరు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే కార్యక్రమంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. సో అందులో భాగంగా అన్నమయ్య రాసిన ఈ జానపదాలు అంటే కొత్త కొత్త పదాలు చాలా వెలికి తీయడంలో మీరు చేసిన కృషి ఎలాంటిది ఆ కార్యక్రమానికి సంబంధించి? నేను కాదండి, ఇది టీటీడీ బోర్డు వాళ్ళు చేసిన కృషి. ఇది ఎస్విఆర్పి అని ఒక విభాగాన్ని పెట్టారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనకి 32,000 కీర్తనలు కదండి. అవును. అందులో 14,000 మనకి లభించాయని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అందులో అన్నమయ్య వారి కుమారుడు మనవడు రాసిన కొన్ని కీర్తనలు ఉంటాయి. అలా 12 నుంచి 14,000 కీర్తనలు మనకి బుక్స్ ప్రింట్ చేశారండి. అందులో మహానుభావులు చాలా పాటల్ని అద్భుతంగా కంపోజ్ చేశారు. అవి మనకి ఒక 2,000 కంటే కొంచెం తక్కువే. అయితే ఇంకా మిగతా చాలా పాటలు ఉన్నాయి కంపోజ్ చేయకుండా. దానికి ఒక డిపార్ట్మెంట్ పెట్టారండి, ఎస్విఆర్పి, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ అని పెట్టి టీటీడీ బోర్డు వాళ్ళు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ని సెలెక్ట్ చేసుకున్నారండి. వాళ్ళు కొంచెం భాష, మన సాంప్రదాయము, తర్వాత సంగీతము తెలిసిన వాళ్ళని వాళ్ళు ఒక బోర్డు, ఒక కమిటీ వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారండి. అందులో నా అదృష్టం ఏంటంటే ఆ స్వామి దయ వల్ల నేను సెలెక్ట్ అయ్యాను. ఇప్పటి వరకు నేను 280 కొత్త సంకీర్తనలు కంపోజ్ చేశాను. అందులో కొంత డైరెక్ట్ ఎస్విఆర్పి కోసం, కొంత అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కూడా రిలీజ్ చేసింది ఎస్విఆర్పి వాళ్ళే అండి, అదే డిపార్ట్మెంట్. అది వాళ్ళు ప్రసారం చేశారండి. లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, జానపద గీతాలు, ఈ మూడిట్లో ముఖ్యమైన వ్యత్యాసాలు ఏమిటి? మీరు మళ్ళీ చెప్పండి. లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతం, ఏటి కామన్? సంగీతం కావాలి. ఆ నాదమే ముఖ్యం. ఆ నాదం భగవద్దత్తమైంది. అన్నిట్లో నాదం సునాదంగా ఏది పాడినా బాగుంటుంది. భేదం ఏంటంటే శాస్త్రీయ సంగీతం అనేది గ్రామర్ అండి, మనకి మెయిన్ అది. అలా గురు శిష్య పరంపరగా మనకు అందించిన నిధి అది. సో ఇక లలిత సంగీతం అంటే, లలిత అంటే ఏంటండి? సింపుల్గా ఉండేది. ఇప్పుడు గ్రాంధిక భాష ఉండేది మనకి. దాని నుంచి ఏం చేసాం మనం? వ్యవహారిక భాష చేసాం. మరి ఈ వ్యవహారిక భాష ఎక్కడి నుంచి వచ్చింది? గ్రాంధికల నుంచి వచ్చింది. అలాగే లలిత సంగీతమైన, భక్తి సంగీతమైన, లలితం అంటే దాన్ని కొంచెం సరళంగా చేసి పాడడమే. కానీ ఏ సంగీతంలో అయినా మళ్ళీ ఒక రాగం, ఒక తాళం ఉంటుందండి. మరి ఆ రాగం, తాళం తెలియాలంటే మనం ఏం నేర్చుకోవాలి? శాస్త్రీయమే నేర్చుకోవాలి. సో శాస్త్రీయ సంగీతం అనే మహాతల్లి సరస్వతి అమ్మవారి కటాక్షంతో వచ్చిన ఆ తల్లి బిడ్డలమే లలిత సంగీతం పాడేవాళ్ళు. అంతే, లలిత సంగీతం అక్కడి నుంచే వచ్చింది. జానపదం అంటే ఏంటంటే, ఇది నేను పల్లె నుంచి వచ్చానండి. నేను నేర్చుకున్న జానపద సంగీతమే. ఆ జానపద గీతాల్లో ఏంటంటే కల్పన ఉండదండి ఎక్కువ. వాళ్ళ జీవితం ఉంటుంది, వాళ్ళ ఫీలింగ్స్, నిజ జీవితం, వాళ్ళ కష్టాలు, సుఖాలు, వాళ్ళ పల్లె, మీరు చూడండి జానపద ఎడ్లువా, గొడ్లువా ఇట్లా ఉంటాయి. రోజు అనుభవిస్తున్నటువంటి యాక్టివిటీస్తో వాళ్ళే రాసుకొని, వాళ్ళే కంపోజ్ చేసుకొని, వాళ్ళే పాడతారు. ఆ పాటల ట్యూన్లో కూడా కరెక్ట్గా రాగం ఉంటుందండి. ఏ సంగీతమైనా గొప్ప సంగీతమే. మీ జీవితంలో ఖచ్చితంగా అంటే చెప్పుకోదగ్గ పేరు చాలా సందర్భాల్లో వచ్చింది, బట్ ఖచ్చితంగా ఆయన గురించి చాలా చెప్పుకోవాలి, ఆయన గురించి మాట్లాడాలి కాబట్టి బాలు గారితో మీకు చాలా సుదీర్ఘమైన అనుబంధం ఉంది. కానీ మరువలేని ఒక మూమెంట్ బాలు గారితో అంటే మీరు ఏమని చెప్తారు? అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య అన్నట్టుగా నేను అనుకుంటాను, నాకు బాగా క్లోజ్ బాలు గారు. మీరు అనుకుంటారు నాకు బాగా క్లోజ్, ఆయన అనుకుంటారు బాగా క్లోజ్. అంటే ఆయన ఏంటంటే ఆయన తత్వమే అలాంటిది. ఆయన ఈజ్ అ వెరీ బిగ్ హ్యూమన్ బీయింగ్. కరెక్ట్. ఎంత మంచి హ్యూమన్ బీయింగ్ అంటే, అందులో ఆయనకి ముఖ్యంగా ప్రత్యేకంగా కళాకారులు అంటే ఇష్టం. ప్రత్యేకంగా మేమంటే ఎందుకు అభిమానించామంటే, నాకు ప్రత్యేకత ఏంటంటే, ఒకటి ఫస్ట్ పాడతా తీయగండి. ఎన్ని పాడతా తీయగాలు వచ్చినా ఆ ఫస్ట్ పాడతా తీయగాలు ఆ బ్యాచ్ని బాగా గుర్తుపెట్టుకుంటారండి. మొన్న 25th యానివర్సరీ సెలబ్రేట్ చేశామండి మేము ఎల్ఎంఏ. అది ఈటీవీలో పెద్ద కార్యక్రమం కూడా చేసాం. పెద్ద కార్యక్రమం చేశాము. ఫస్ట్ నేను పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళానండి, శ్రీ రామోజీరావు గారి దగ్గరికి.
నేను అనుకున్నాను ఒక్కసారి ఇలా ఆయన దర్శనం చేసుకొని ఒకసారి దండం పెట్టి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఇలా 25th యానివర్సరీ సార్ మీరు బ్లెస్ చేయండి అని జస్ట్ వెళ్ళాను. మా అదృష్టం ఏంటంటే ఆయన మమ్మల్ని కూర్చోబెట్టుకొని 25 minutes మమ్మల్ని కూర్చోబెట్టుకున్నారు ఆయన దగ్గర. ఆయన పాడుతా తీగ ఎలా స్టార్ట్ అయింది, అలా ఆయన మైండ్లోకి ఎలా వచ్చింది అన్నీ ఆయన ఎలా చెప్తున్నారండి. ఎన్ని విషయాలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే మేము ఫస్ట్ పాడుతా తీగవాళ్ళమండి. మేమంటే కొంచెం ప్రత్యేకమైన అభిమానం ఈటీవీ పెద్దలందరికీ ఉంది. నేను అందుకే మొన్న కార్యక్రమానికి బాపినేడు గారి దగ్గరికి వెళ్ళి అడిగినా ఆయన వెంటనే నాకు ఎంత సహాయం చేశారంటే అద్భుతమైన కార్యక్రమాన్ని 4 గంటల పాటు చూపించారండి. ఆ కార్యక్రమం LMA 25 బాలగాంధర్వం అనే ప్రోగ్రాం కింద ఈటీవీలో ప్రసారమైన ఆ కార్యక్రమం చూసి ఎంతోమంది మనకి ఇప్పుడు ఫండ్ రైజింగ్కి మనకు హెల్ప్ చేస్తున్నారండి. వండర్ఫుల్. ఎంతోమంది USA నుంచి వచ్చి మాకు సంబంధం లేని వాళ్ళండి. USA నుంచి ఇండియాకి వచ్చారండి. వచ్చి మా క్లాస్కి వచ్చారు. వచ్చి సార్ మొన్న ఈటీవీలో చూసాం మీ ప్రోగ్రాం, ఇదిగో మా వంతుగా మేము 2 లక్షలు ఇస్తున్నామని ఇచ్చారండి. వండర్ఫుల్. సో ఇలా ఒక ట్రస్ట్ అండి, ఇది మనకి ఒక ట్రస్ట్ చేశాము. ఈ ట్రస్ట్ ద్వారా ఫస్ట్ ఫండ్ రైజింగ్ షో కూడా మళ్ళీ మాకు బాలుగారే చేసి ఇచ్చారు. ఆయన కీరవాణి గారు, ఆర్పి పట్నాయక్ గారు, మిగతా సింగర్స్ అంతా ఇక్కడ ఉన్న మ్యూజిషియన్స్ అంతా మనకి ఒక ప్రోగ్రామ్ చేసి ఫస్ట్ ఫండ్ రైజింగ్ చేసి ఇచ్చారు. అది మేము బ్యాంకులో పెట్టి దాని ఇంట్రెస్ట్తో మేము ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ డొనేషన్ బాలుగారే ఇచ్చారు. బాలుగారు రాఘవేంద్రరావు గారు ఇచ్చారు. సో ఇలా చాలామంది డొనేషన్స్ ఆయన 10 మందిని ప్రమోట్ చేశారు. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఆయనతో సంబంధం వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తిలాగా నేను అయిపోయాను. ఒక ప్రోగ్రాంలో కూడా ఆయన నా కొడుకు లాంటి వాడు రామాచారి అని చెప్పి అనడము, అలాగే చూసుకోవడం ఆయన. తర్వాత LMA పెట్టి నేను చేసే పనులు ఆయనకు నచ్చాయి. ఇప్పుడు మొన్న 25th యానివర్సరీకి ముందు, పాండమిక్ కంటే ముందు మన స్కూల్కి వచ్చారు ఆయన. మన స్కూల్కి వచ్చి కూర్చొని పిల్లలతో గడిపి మన 25th ఇయర్ చాలా గ్రాండ్గా చేద్దాం, ఆ లోపలే మనకు నేను వస్తాను ముఖ్యమంత్రి గారిని కలుస్తాను, కలిసి ఒక జాగా ఇప్పించుకుందాం, ఎలా అయినా నేను బతిమలాడతాను. తర్వాత 25th ఇయర్ మనం నేనే నా ఇంట్లో కార్యక్రమం లాగా అందరినీ బొట్టు పెట్టి పిలుస్తాను. పెద్ద పెద్ద హీరోల్ని, డైరెక్టర్ని, ప్రొడ్యూసర్స్ని, అందరిని మ్యూజిక్ డైరెక్టర్స్ని పిలిచి ఇది ఘనంగా నా ఆధ్వర్యంలో చేస్తాను. ఆ పాటికి మనకు ఒక సొంత భవనంలోకి వెళ్ళిపోదాము అని నాకు చెప్పడము, ఈ లోపల మహమ్మారి రావడము, మళ్ళీ ఆ భగవంతుడు ఆయనకి అవసరం ఉందేమో ఈయన పాటలు వినడం తెలియదు, అక్కడ తీసుకెళ్ళిపోవడం. మా పాఠశాలకి ఇంతవరకు సొంత భవనం లేదు, చోటు లేదు, ఏమీ లేదు. ఇంకా ఒక భవనం కావాలి. తనకి చాలా గొప్ప గొప్ప ఆశయాలు ఉన్నాయి. సంగీతం ద్వారా సమాజంలో ఎంతో మార్పు తీసుకురావచ్చని తన అనుక్షణం కలలు కంటుంటాడు. లేకపోతే ఈ చిన్న వయసులో అతను సినిమాల కోసం అని చెప్పి వెళ్ళి ఎన్నో అవకాశాలు సంపాదించుకోవచ్చును కదా. సంగీతమైన అమృతాన్ని భోంచేసేవాడికి వేరే ఏం ఉండాల్సిన అవసరం లేదు. అతను తినడం కాకుండా అందరికీ పంచుతున్నాడు. అది చిన్న వయసులో ఇంత గొప్ప హృదయం ఉండడం అనేటటువంటిది అది జన్మ సంస్కారం. హీఈస్ బార్న్ టు బీ లైక్ దిస్. ఈ కార్యక్రమం కోసమే అతను పుట్టాడు అనుకుంటున్నాను. నేను వదాన్యులను కోరేది ఏమిటంటే, ఈ పవిత్రమైనటువంటి ఈ బాల సరస్వతులు అందరి ముంగిట నిలబడి నేను అక్షరం సాక్షిగా చెప్తున్నాను, మీరు ఇచ్చే ప్రతి పైసా కూడా మన సమాజానికి భవిష్యత్తులో ఒక అద్భుతమైనటువంటి మార్పును తీసుకురావడానికి చిన్న ప్రక్రియ ద్వారా ఉపయోగపడుతుంది తప్ప వేరే దుర్వినియోగం చేయబడదని మాత్రం సవినయంగా మనం చేసుకుంటూ, ఈ యోగ్యుడికి ఒక మంచి యోగం మన ద్వారా దొరకాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అయితే ఇప్పుడు మీ ఫండ్ రైజింగ్ది అంటే ఒకవేళ ఫండ్ ఎవరైనా డొనేట్ చేయాలన్నా ఎలా చేయాలి ఎవరన్నా, అండ్ మీ రిక్వైర్మెంట్ ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు మీట్ అయ్యారు? మన షో చేసాం కదండి, మన ఆ షోలో చినిజేరు స్వామివారు, అలాగే రామేశ్వరరావు గారు, ఆయన మాకు కొంత స్థలం ఇస్తాని చాలా రోజుల క్రితమే చెప్పారండి. ఇక ఆ స్థలంలో మేము ఒక మంచి మ్యూజిక్ స్కూల్, అద్భుతమైన అంటే ఒక ఆడిటోరియం, క్లాస్ రూమ్స్, లైబ్రరీ, ఆర్కైవ్స్, తర్వాత గెస్ట్ రూమ్స్. ఇప్పుడు ఎవరైనా ఫారెన్ నుంచి వస్తారు, మన దగ్గరే ఉండి ఓ 10 రోజులు నేర్చుకొని వెళ్ళిపోవచ్చు. ఇలా ఒక అద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టుకొని దాన్ని ఒక బెస్ట్ మ్యూజిక్ రీసెర్చ్ సెంటర్గా మనం తయారు చేయాలి. ఇంకా ఇప్పుడు ఆదివారమే జరుగుతుందండి. ఇప్పుడు అంతకుముందు మేము ఆంధ్ర మహిళా సభ అని ఉండేది, AMS కాలేజ్ అని, దుర్గాబాయి దేశ్ముఖ్, అక్కడ మేము మ్యూజిక్ క్లాసెస్ నిర్వహించేవాళ్ళం. రెంట్కి తీసుకున్నాము, వాళ్ళు కూడా చాలా దయతో నామినల్ రెంట్కి ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు సురభి వాణిదేవి గారు, భారత గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ గారు, PV గారి అమ్మాయి,
ఆవిడ మేము ఇట్లా ఉచితంగా క్లాసులు చెప్తున్నాము, ఇలా చేస్తున్నామని చాలా సపోర్ట్ చేస్తూ వాళ్ళ కాలేజీలో మాదాపూర్లో ఒక హాల్ మాకు ఎవ్రీ సండే చేసుకోవడానికి ఫ్రీగా ఇచ్చారండి. ఇక్కడి నుంచి నీ సొంత భవనంలోకి వెళ్ళి బాబు అని చెప్పారు ఆవిడ. సో ఇప్పుడు నేను సొంత భవనంలోకి వెళ్ళడానికి ఫండ్స్ రేజ్ చేస్తున్నాం. మాకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది ఇక్కడ. తర్వాత సిఎస్ఆర్ అని ఒకటి ఉంటుందండి, కంపెనీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అలాగే ఎఫ్సిఆర్ఏ ఉందండి. మాకు అన్నీ ఉన్నాయి. ఎవరు మాకు డొనేషన్ ఇచ్చినా ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు ఇప్పటికే చాలామంది మాకు డొనేషన్స్ ఇచ్చారండి. ఇంకా మాకు కావాలి, అది నిర్మించుకోవాలంటే ఇంకా మాకు ఒక పెద్ద మొత్తంగానే కావాలి. వీలుంటే 2 ముఖ్యమంత్రులను కలవడం, వాళ్ళని అర్థించి హైదరాబాద్లో ఒక సెంటరు, అమరావతిలో ఒక సెంటర్ పెట్టి మన తెలుగు వాళ్ళకి ఇంకా విస్తృతంగా, ఇప్పుడు సండేనే అవుతుంది కానీ ప్రతిరోజు కూడా మనం డిఫరెంట్ ఇంకా ఫ్యాకల్టీస్ని పెట్టి ఈ సంగీతాన్ని, అంటే మన శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, సినిమా సంగీతం, జానపద సంగీతం, పల్లె పదాలు, బాలగీతాలు, వీటన్నిటిని కూడా మనం అక్కడ లైబ్రరీ ఆర్కైవ్స్లో భద్రపరిచి నాకు వచ్చినంత నేను నేర్పిస్తూ, నాకు రానివి పెద్దవాళ్ళతో నేర్పింపజేస్తూ, ఇలా దాన్ని ఈ పరంపరని మనకున్న సంగీత సాహిత్య సంపదని తర్వాత తరాల వాళ్ళకి అందించాలని ఒక సంకల్పం నాకుంది. చివరిగా మీ భవిష్యత్ లక్ష్యాలు ఏమిటి సార్? ఇంకా భవిష్యత్ లక్ష్యం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో మంచి సంగీతానికి సంబంధించిన ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయడం, అలాగే మనకున్న సంగీతం సాహిత్యం అన్ని జానర్స్ ఆఫ్ మ్యూజిక్, ఒకటి కాదండి, అన్ని జానర్స్ ఆఫ్ మ్యూజిక్ని పిల్లలకి మోటివేట్ చేస్తూ దాని విలువలు తెలియజేస్తూ, అటు మన మంచి సాహిత్యం మంచి సంగీతాన్ని ఆ పిల్లల్లో వాటి విలువల్ని ఇన్కల్కేట్ చేయడానికి నాకున్నంతలో నేను కృషి చేస్తాను. నాకంటే పెద్దవాళ్ళని అడిగి వాళ్ళ సహాయం తీసుకొని కూడా కృషి చేస్తాను. సీనియర్ సిటిజన్స్కి కూడా ఒక ప్లేస్లో, ఒక సముదాయంలో ఇటు పిల్లలకు నేర్పిస్తూ, నేను నేర్చుకుంటూ పిల్లలకు నేర్పిస్తూ ఆ పెద్ద మ్యూజిషియన్స్ అందరికీ నాకున్నంతలో సేవ చేసుకోవాలి. ఈ ఫైన్ ఆర్ట్స్లో సంగీతం అనే శాఖలో నేను ఒక చిన్న ఉపాధ్యాయుడిగా నా వంతుగా నేను తర్వాత తరాల వాళ్ళకి ఈ సంగీతాన్ని, దాని గురించిన విలువల్ని వాళ్ళకి నేను మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. అది నా జీవిత లక్ష్యం, ఇంకేం లేదండి. ఇంకా నేను కొన్ని వేల మందికి నేను నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పించాలనే తపన ఎప్పుడూ ఉంటుంది నాకు. చాలా అద్భుతంగా చెప్పారు సార్. చాలా గొప్ప సంకల్పం ఇది, ఉత్కృష్టమైన సంకల్పం. సో భగవంతుడు మీకు ఇంకా చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్ని ఇచ్చి, మీ వల్ల ఇంకా చాలామంది జీవితాల్లో వెలుగు నిండాలని, అలాగే మీ లక్ష్యాలను నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మా చెప్పాలని కార్యక్రమానికి చేసేందుకు చాలా థ్యాంక్ యూ. మరొక్కసారి ఈటీవీ ప్రేక్షకులందరికీ, అలాగే ముఖ్యంగా నా జీవితంలో మర్చిపోలేని మా ఈటీవీకి నేను నిజంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ చాలా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.